నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ పదవులు ఈ నెలాఖరుతో పూర్తి కానున్నాయి. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వాళ్ళు ఆశావాహుల సంఖ్య తెలుగుదేశం పార్టీలో గణనీయంగా పెరుగుతున్నారు. మరి జూలై నెలాఖరికి గవర్నర్ కోటాలో ఉన్న 2 ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్న అభ్యర్థులు మరి నెలాఖరికి ఆ పదవుల నుండి రిటైర్ కాబోతున్న నేపథ్యంలో కొత్తగా ఈ 2 ఎమ్మెల్సీ పదవులకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎంపిక చేయాలని సామాజిక కోణాల్లో కూడా అన్ని రకాలుగా రిపోర్టులు తెప్పించుకుని తెలుగుదేశం పార్టీకి తొలినాళ్ళ నుండి ఎవరున్నారు, మరి గత 24 సార్వత్రిక ఎన్నికలలో ఎవరికైతే కూటమిలో టికెట్లు కూటమి బాక్సాఫ్ పార్టీలు కూటమి ధర్మం వల్ల సీట్ను కోల్పోయారో అట్లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీలో అవకాశం ఇస్తామని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ నాయకులకి హామీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటిదే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఈ 2 ఎమ్మెల్సీ పదవులకి చాలా మంది పోటీ పడుతున్నారు. ఒకటి, ఇటీవల కాలంలో రాజ్యసభకి ఎంపిక అవుతామని చెప్పి భావించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్లా రామయ్య గారు, అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించిన రెడ్డెప్ప శ్రీనివాస్ రెడ్డి గారు, ఇట్లా చాలా మంది రాజ్యసభకి చివరి నిమిషం వరకు వీళ్ళకి అవకాశం ఉంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా దాదాపుగా క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని సామాజిక సమీకరణలు మరి చివరి నిమిషంలో రాజకీయపరమైన కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి కాబట్టి ఆ దిశగా మరి వీళ్ళిద్దరూ రాజ్యసభ స్థానానికి ఎంపిక కాకుండా పోయిన సందర్భం ఏర్పడింది. మరి అలాంటిది ఇప్పుడు మరి ఈ 2 ఎమ్మెల్సీలో సామాజిక వర్గాలకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలనేది టీడీపీ అధిష్టానం భావిస్తుందట. మరి అలాంటప్పుడు మరి రాజ్యసభ స్థానాన్ని మిస్ అయిన వర్ల రామయ్య గారికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందా అంటే అవకాశం లేకుండా ఏమైతే లేదు, కానీ ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు అనేది ఒక చర్చ వస్తుంది. మరి కడప సంబంధించిన శ్రీనివారెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ ఇస్తే ఎలా ఉంటుంది, మరి ఆయన రాజ్యసభ స్థానాన్ని కోరుకున్నారు, తన సతీమణి కడప ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈయనకి ఎమ్మెల్సీ ఇస్తే మరి సాటిస్ఫాక్షన్ అవుతారా లేదా, మరి రాజ్యసభ స్థానానికి భవిష్యత్తులో ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ప్రయత్నిద్దామనే ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ఆలోచిస్తున్నారట. అంతేకాదు ఎస్సీ సామాజిక వర్గంలో బీసీ సామాజిక వర్గాలను కూడా అనేక మంది వ్యక్తులు మరి ఎమ్మెల్సీకి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా రంగంలో దాదాపుగా టికెట్లు ఖరారయ్యి అనుకున్న అభ్యర్థులకి ఎమ్మెల్సీ ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భరోసా కల్పించారనేది ఆ పార్టీ నాయకులు ఇప్పటికే చెప్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీ పదవి ఇచ్చేలాకైతే ఎమ్మెల్సీగా వెళ్ళడానికి అవకాశం కల్పించండి, అవకాశం ఇవ్వండి అని కూడా 24లో టికెట్ కోల్పోయిన టీడీపీ నాయకులు ఆశిస్తున్నారు. మరి 2 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి కాబట్టి మరి ఆశావాహుల సంఖ్య గణనీయంగా ఉన్నారు. కానీ మరి 2 ఎమ్మెల్సీలు కాబట్టి ఎవరికి ఇవ్వాలి? అయితే ఇప్పుడున్న సామాజిక సమీకరణ నేపథ్యంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి ఒకరికైతే కన్ఫర్మ్ అనేది చాలా క్లారిటీగా టీడీపీ వర్గాల్లో చర్చలు వస్తుంది. ఎందుకంటే గత రాజ్యసభ ఎన్నికలలో ఆ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకి టికెట్లు లేవు కాబట్టి ఈసారి ఈ 2 ఎమ్మెల్సీలో ఒక ఎస్సీ సామాజిక వర్గంలో ఒకరికి ఇవ్వాలనేది ఒక ఆలోచన. మరి ఆ ఎస్సీ సామాజిక వర్గంలో మరి మాది సామాజిక వర్గం, మాల సామాజిక వర్గం ఉంది. మరి ఈ 2 సామాజిక వర్గాలు ఎవరికి ఛాన్స్ రావచ్చు అనేది పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన బట్టి ఉంటుంది. అదేవిధంగా బీసీల నుండి కూడా చాలా మంది కీలక నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు కృష్ణా జిల్లా కేంద్రంగా. అదేవిధంగా మాజీ మంత్రిగా ఉన్న ఓసీ కేటగిరీకి సంబంధించిన దేవినేని ఉమామహేశ్వర గారు మరి 2024 ముందు అంతకుముందు టీడీపీలో చాలా కీలకమైన నాయకుడిగా ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు దేవినేని ఉమా గారికి ఎక్కడ కూడా పార్టీలో ఆశించిన స్థాయిలో పార్టీలో పెద్ద గుర్తింపు కూడా ఉన్నట్లేదు. అయితే పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ 2014 నుండి 19 వరకు టీడీపీ అధికారులు ఉన్నప్పుడు ఇరిగేషన్ మంత్రిగా చేసి కృష్ణా జిల్లా రాజకీయాల్లో తనకి విపరీతమైన వ్యతిరేక వర్గాన్ని మూటగట్టున్నారని కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి.
మరి ఆ వ్యతిరేక వర్గం కూడా ఇప్పుడు పార్టీ అధిష్టానం పైన ఒత్తిడి పెంచి దేవినేని గారికి ఎమ్మెల్సీ ఇవ్వకూడదని ఒక డిమాండ్ చేస్తున్నారట. మరి ఇట్లా కొంతమంది పైన మరి కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న మరొక సీనియర్ నాయకులు కూడా ఆ జిల్లాలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గంలో ఒకరికి ఇస్తే బాగుంటుంది, అది ఎవరికి ఇవ్వాలి? అదేవిధంగా ఈ వరలరామయ్య గారితో పాటు మహాసేన రాజేష్ గారు కూడా ఆయన కూడా పోటీలో ఉన్నారట, ఆయన కూడా ఆశిస్తున్నారట. రావటం వస్తుందో రాదనేది పార్టీ అధినేత నిర్ణయంలో ఉంటుంది కాబట్టి రాసించడం తప్పు కాదు. అదేవిధంగా మరొక సామాజిక వర్గం నుండి బీసీల నుండి ఖచ్చితంగా గవర్నర్ కోటలో ఒక కీలకమైన వ్యక్తికి ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుందట. కాబట్టి ఇంకా ఎలాగదా టైం ఉంది కాబట్టి ఈ లోపు వడపోతల కార్యక్రమం 2 గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ పదవులకి ఆ ఇద్దరిలో ఎవరికి వాళ్ళది ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఒక కసరత్తు చేస్తున్నప్పటికి కూడా ఆశావాదుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. కాబట్టి మరి ఎవరికి అదృష్టం 2 ఎమ్మెల్సీలో ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు కాబోతున్న అదృష్టవంతులు ఎవరికి అవకాశం రాబోతున్నది మనం చాలా ఆస్తి ఎదురు చూస్తున్నారు. మరి దీన్ని బట్టి పార్టీ అధినేత మనసులో మధ్యలో మరి ఇద్దరు పేర్లు ఎవరి ఉన్నాయనేది చూడాలి. నెలాఖరికి ఆ ఇద్దరు పేర్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈలోపు ఆశావాహులు తమకు ప్రయత్నాలు రకరకాల పెద్ద ఎత్తున లోకేష్ గారి ద్వారా అదేవిధంగా రకరకాల సోర్స్లో ముఖ్యమంత్రి గారి పైన ఒత్తిడి పెంచి ఎమ్మెల్సీ ఇచ్చేలా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. కానీ మరి అధినేత దృష్టిలో అనేక రకాల సమీకరణలు ఉంటాయి, అనేక రకాల రిపోర్ట్లు ఉంటాయి. ఇవన్నీ తెప్పించుకుని అప్పుడు మాత్రమే ఫైనల్గా చివరి క్షణం వరకు కూడా అన్ని సమీకరణలు సెట్ చేసుకుని అప్పుడే పేరు అనౌన్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆ ఇద్దరు ఎవరు అనేది కొద్ది రోజులు ఆగితే కానీ ఆ ఎమ్మెల్సీ కోటాకి ఎంపిక కాబోతున్న అభ్యర్థులు ఎవరో స్పష్టంగా తెలిసే అవకాశం. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.